ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటది? ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే, మా పాప చాలా జీనియస్ అండి, మా బాబు చాలా తెలివిగలవాడండి అని చెప్పేసి చెప్తుంటారు. వాస్తవమే, మీ పిల్లలు చాలా జీనియస్, మీ పిల్లలకి చాలా తెలివి ఉంది. అంటే మీకు మించిన తెలివి మీ పిల్లలకు ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇంత షార్ప్గా ఉన్నారు, ఇంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఫాస్ట్ లెర్నింగ్ మీ పిల్లల దగ్గర ఉంది. వాస్తవం. అయితే ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఫాస్ట్నెస్, ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ జీనియస్నెస్ అయినా, ఆ ఫాస్ట్నెస్ అయినా, వాళ్ళ తెలివైనా, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమైనా కానీ అది వాళ్ళ స్వయానికి లాభం చేకూర్చబోతుందా లేక నష్టాన్ని చేకూర్చబోతుందా? మీ పిల్లల వల్ల సమాజానికి లాభం జరగబోతుందా లేక నష్టం వాటిల్లబోతుందా? లాభ నష్టాలు అనేవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఒక మనిషి యొక్క జీనియస్ మీద ఆధారపడి ఉన్నాయా? ఒక మనిషి యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉన్నాయా? అతని జ్ఞానం మీద ఆధారపడి ఉందంటే ఎంత మాత్రమూ కాదు. ఎప్పటి వరకైతే మీ పిల్లల తెలివితో పాటు, వాళ్ళలో ఉన్న జీనియస్నెస్తో పాటు, వాళ్ళ నుండి నాలెడ్జ్తో పాటు, వాళ్ళలో నుండి ఆ టాలెంట్తో పాటు, మీ పిల్లల నుండి ఆ ఫాస్ట్నెస్తో పాటు డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాడు, వెరీ గుడ్, కానీ ఏ దిశలో వెళ్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి యొక్క వేగము అనేది రాంగ్ రూట్లో ఉంటే చాలా అనర్థాలకి గురైపోతుంది. అంటే రాంగ్ రూట్లో చాలా దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వేగం మంచిదే, కానీ దిశ అన్నది అంతకన్నా ముఖ్యము. ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకి సరైన నైతిక విలువలు ఉంటాయి, మంచి ఏంటో చెడేంటో కనుక తెలిస్తే, సంస్కారం అంటే ఏంటో తెలిస్తే, జీవితం యొక్క విలువ అంటే ఏంటో తెలిస్తే, సమాజంతో తనకున్నటువంటి రిలేషన్ ఏంటో తెలిస్తే, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిస్తే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిస్తే, పెద్దల విలువ గురించి క్లారిటీ ఉంటే, వాళ్ళలో ఉంటే ఆ జీనియస్నెస్ అయినా, ఆ తెలివైనా, వాళ్ళు ఉన్న ఫాస్ట్నెస్ అయినా కానీ చాలా ప్రయోజనంగా ఉంటుంది వారి స్వయానికి, వారి సమాజానికి, వారి కుటుంబానికి, భవిష్యత్తు కూడా.